అంకల్ని చూసినప్పటి నుంచి ఎక్కువనైతే మన అంకల్ బాగా బెస్ట్ ఫ్రెండ్. సో పోతు సార్ గురించి మీ అభిప్రాయం ఏముంది? మీ యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్ కదా ఇన్ని రోజుల నుంచి, ఒక చిన్న మీ వర్డింగ్లో. ఆయన మంచి ధైర్యశాలి, ఒక లీడర్షిప్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా చిన్నప్పటి నుంచి సమాజ సేవలలో లీనమైన ఉన్న వ్యక్తి, సమాజ అభివృద్ధికి పాటుపడుచున్నారు. అండ్ వారి వియ్యంకులు ఇక్కడే ఉన్నారు, వీళ్ళు కూడా చాలా చక్కటి పాటలు పాడతారు. కానీ వీళ్ళ బాండింగ్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. పోతు అంకల్తో మీ రిలేషన్ ఎట్లా ఉంది? ఈ సందర్భంగా అందరికీ శుభాభివందనాలు. శ్రీ పోతు రాజారాం గారు, తర్వాత అక్క వీరు మా తెలంగాణలోని ఈయంపులను వాళ్ళ పెద్దమ్మాయి, మా అనుబంధం చాలా బాగుంది. అంటే ఆయన కాదు, ఆయన చెప్పాలి మా గురించి. మా అబ్బాయి డాక్టర్ రఘు. థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరన్నా? పోతు రాజారాం సార్ గారు ముంబైకి రావడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఒక ఎమ్మెల్యేను కోల్పోయింది. అర్థమైందా? పోతురాం సార్ ముంబైకి వచ్చి అదే తెలంగాణలో ఉంటే వారి రాజకీయ జీవిత అర్హత గల వ్యక్తి ముంబైలో ఉండిపోయిండు. కాబట్టి ఇప్పటికైనా అవకాశం ఉంది, సార్ ఒకసారి ప్రయత్నం చేయాలి, తెలంగాణలోకి వెళ్ళి మన పద్మశాలి ఎమ్మెల్యేగా అవుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. బెస్ట్ రివ్యూ మీది. యాజ్ కిషన్ సార్ చెప్పిండు, ఎమ్మెల్యేగా అతను అవకాశం పార్టీకి కాదు. And he is having 3 qualities, 3 D's. One D is dashing, second D is stands for daring, and third D is for dynamic. Thank you. Wish you happy 25th. మా బావగారు తెలంగాణ డైనమిక్ హీరో. వారికి 75 సంవత్సరాల వసంతాల జన్మదినం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాం. వారి సేవ ఇప్పుడు మనం చూసాం, అపూర్వం, అద్భుతం. అటువంటి సేవ తత్వపురుషుడు. మనము వారింటికి వెళ్ళిన వెంటనే కాదనకుండా మనకు తోచింది సహాయం చేసే తత్వం గల వ్యక్తి. మనకు ఇటువంటి వ్యక్తి మనందరికి పరిచయం అవ్వడం నాకు మా బావగా భాగ్యం కల్పించిన భగవంతుడు. ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ మా బావను ఇలానే ఇంకా 75+75 మంచి ఆరోగ్యంతో సుఖశాంతులతో మాకు అందరినీ ప్రేమతో చూసుకుంటూ వారు మంచి ఆరోగ్యంగా ఉండాలని అందరికి మా భగవంతుని కోరుకుంటున్నాను.